హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పీపీకే అడ్వెంచరస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం పలాస నుంచి బయలుదేరి కొబ్బరి ఊరు అని వెళ్తున్నాం అనమాట. అండ్ కొబ్బరి ఊరు మనకు హైవే నుంచి పలాస హైవే కింద నుంచి రైట్ అయితే తిరగాలన్నమాట. అండ్ రైట్ సైడ్ నుంచి మనం స్ట్రైట్గా అలా వెళ్తే మనకి దగ్గర 7 to 8 కిలోమీటర్స్లో కొబ్బరి ఊరు వస్తుంది. ఇక పలాస మనకైతే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి మనం దగ్గర 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కొబ్బరూరు వెళ్ళాలి. సారీ, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. కొబ్బరూరులో టిఫిన్స్ ఫేమస్ అంట. అండ్ ఇటు చుట్టుపక్కల శ్రీకాకుళం డిస్టిక్లో కొబ్బరూరుకి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. మనమైతే కొబ్బరూరు వచ్చేసాం అనమాట. కొబ్బరూరు జంక్షన్ ఉంటుంది. జంక్షన్ నుంచి మనకి ఊరు లోపలికే మనకైతే ఆ టిఫిన్ షాప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కొబ్బరూరి బోర్డు అనేది మనకు అక్కడ కనిపిస్తుంది, కొబ్బరి ఊరు. బిగ్ అడ్వెంచరస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం కొబ్బరూరు దగ్గర ఉన్న టిఫిన్ షాప్ అయితే ఫేమస్ టిఫిన్ షాప్. గత 30 సంవత్సరాలుగా ఫేమస్ అయిన టిఫిన్ షాప్ అనమాట. పెద్ద పెద్ద దాబాలు కాదు, చిన్న చిన్న షాప్స్లో కూడా చాలా బాగుంటుంది టిఫిన్. అండ్ అలాంటి టిఫిన్ సెంటర్ని ఈరోజు మనం ట్రై చేద్దాం పదండి. ఇంకా కొబ్బరూరి టిఫిన్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంక ఈ ఊరిలోకి మనం ఎంట్రన్స్ వెళ్తుండగానే హైవే మీదే వెళ్తుండగానే లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటుంది అనమాట. పెద్దగా అడావిడి లేకుండా రేకుల షెడ్లో ఉంటుంది అనమాట. అండ్ 30 yearsగా ఫేమస్ అయిన ఈ షాప్ని ఇంకా మనమైతే అన్నీ టేస్ట్ చేసేద్దాం ఇక్కడ. అండ్ మనకి ఇడ్లీలు అయితే ఒక ప్లేట్లో పెట్టేస్తున్నారు అనమాట. అండ్ మనకి డిఫరెంట్ చట్నీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫేమస్ చట్నీస్ ఏంటంటే కొబ్బరి చట్నీ అండ్ బఠానీ చట్నీ అనమాట. ఈ రెండు అయితే ఇక్కడ ఫేమస్. బఠానీ చట్నీ పొగలు వచ్చేస్తున్నాయి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దానికి ఇడ్లీలు వేసుకొని కొబ్బరి చట్నీ ఇంకా బఠానీ కూర వేసేసుకున్నాను అనమాట. ఇంకా టేస్ట్ చేద్దాం దీన్ని. మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు, మాత్రం స్మూత్గా అలా నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా టేస్ట్ వచ్చేసరికి ఇడ్లీ బాగానే ఉంది. అంటే మరీ హైలైట్ అని చెప్పలేను, మరీ నార్మల్ అని చెప్పలేను, యావరేజ్గా ఉంది ఈ ఇడ్లీ అయితే. చట్నీ అయితే అదిరిపోయాయి అనమాట. అండ్ బాగున్నాయి, మా వాళ్ళు కూడా నచ్చాయి ఇడ్లీలు. ఎందుకంటే పెద్ద ఇడ్లీలు అయినా స్మూత్గా మనం తినేసాం అనమాట. అండ్ అదిరిపోయింది, మా ఫ్రెండ్స్ కూడా నచ్చింది. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ మనకి పాత్రలు, ఇడ్లీ పాత్రలు అండ్ పూరి ఇవన్నీ కట్టెల పొయ్యి మీదే మనకి అయితే తయారు చేయడం జరుగుతుంది. ఆ ఫ్లేవర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఆ కట్టెలే. సో మొత్తానికి పూరి కూడా చెప్పేసాం అనమాట. ఇంకా పూరి కూడా మాకు వేస్తారు. ఇంకా పూరి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. పూరీలు అయితే చూడడానికి స్మూత్గా భలే ఉన్నాయి. అండ్ ఇంకా చట్నీలు కూడా వీటితో కాంబినేషన్ అదిరిపోద్ది అనుకుంటున్నాను. ఇంక చూద్దాం. మనకైతే ఒక గిన్నెతో చట్నీలు అయితే భయ్య వేస్తున్నాడు. అండ్ మనకు వేస్తాడు ఇంకా బంగాళదుంప అండ్ మనకి బఠానీ అయితే ఇక్కడ మనకి ఉంది. అండ్ ఇంక టేస్ట్ చేద్దాం ది పూరి. ఇంకా కర్రీ అయితే వేడిగా ఉంది. నిజం చెప్తున్నాను, పూరి అయితే అన్నిట్లో అదిరిపోయింది అనమాట. హైలైట్ అని చెప్పాలి. నాకైతే పూరి తెగ నచ్చింది అనమాట. నిజంగా పూరి అయితే చాలా బాగుంది. మా వాళ్ళు కూడా పూరి అయితే చాలా నచ్చింది అన్నారు. ఇంక టేస్ట్ అయితే అదిరిపోయింది పూరిది. చెప్పరా, సూపర్ అంట మావాడు చెప్తున్నాడు. ఇంకా మావాడికి కూడా సూపర్ అంట. ఇంకా మనవాడైతే నాన్ స్టాప్గా పూరీలు తిన్నాడు. ఇంకా అంత నచ్చింది తనకి. లాస్ట్లో వడ ఒకటి ట్రై చేయలేదు కాబట్టి అది కూడా వేసేసుకున్నాం. ఇంకా కడుపు ఖాళీ లేదు, ఇప్పటికే లేట్ అయిపోయాం అనమాట. కొంచెం ఆకలి కూడా చచ్చిపోయింది. మొత్తానికి ఇంక వడ కూడా వేసుకున్నాం, కొంచెం కొబ్బరి చట్నీ వేసుకున్నాం. ఇంకా వడ టేస్ట్ వచ్చేసరికి బాగుంది, మరి గ్రేట్ అని చెప్పలేం కానీ నార్మల్గా అయితే ఉంది. అండ్ ఇవన్నిట్లో ఒక అథెంటిక్ ఫ్లేవర్ టేస్ట్ అయితే ఉంది. మీరు ఎందుకు ట్రై చేయాలి ఇక్కడ అనుకుంటే ఒక అథెంటిక్ ఫ్లేవర్ అనేది ఇక్కడ మనకు ఉందన్నమాట. అండ్ కట్టెల పొయ్యి మీద చేసే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది పూర్తిగా. అండ్ ఇగో షాప్ అనేది ఎలా ఉంటుంది అనమాట కట్టెలతోని. అండ్ ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, ఆ చట్నీ ఫ్లేవర్ అనేది నిజంగా అదిరిపోయింది అనమాట. ఖచ్చితంగా మీరు కానీ హైవేలో కానీ వెళ్తుంటే కొబ్బరూరుని మిస్ అవ్వద్దు. ఒరిస్సా నుంచి పలాస వెళ్తున్న దారిలో, అదే పలాస టు ఒరిస్సా వెళ్ళే దారిలో కొబ్బరూరు ఉంటుంది. పార్సిల్ కూడా కట్టించాం అనమాట. ఇంట్లో మా మమ్మీ ఉన్నారు, ఆవిడ టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉంటుందని. అండ్ భయ్యకి అయితే మన ఛానల్ చెప్పామన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పాం. అండ్ ఫాలోవర్స్ కూడా భయ్య చెప్తున్నాడు సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ. కొబ్బరి చట్నీ మరి టేస్ట్ చూద్దామని ఈరోజు ప్రయత్నిస్తున్నాం. అండ్ పార్సిల్ అయితే ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు మమ్మీ చెల్లి అయితే తినబోతున్నారు. తినేసి వీళ్ళైతే టేస్ట్ చెప్పబోతున్నారు. వెయిట్ చేయండి. తిను, నువ్వు తిను. చెప్పండి తింటావు, ఏది తింటావు అయినా అసలు. అండ్ చట్నీ అయితే కట్ చేస్తున్నారు. కొబ్బరూరి చట్నీ, కొబ్బరూరి పూరి
మేమైతే చాలా ట్రై చేసాం, బాగుంది అక్కడ పూరి. అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ట్రై చేయబోతున్నారు. కొంచెం కొబ్బరి చట్నీ కూడా వేసుకుంటున్నారు. ఇడ్లీలో ముంచుకొని మమ్మీ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. చట్నీ యావరేజ్ ఉంది అంతే అనుకున్నా. చాలా మా చట్నీ తిని చూడు ఒకసారి. నేను చేసింది తిని ఒకసారి, ఒక ఇడ్లీలో తినండి మీ ఇద్దరు. సరే పూరి తినండి, పూరి తినండి. పూరి నేను చెప్తాను. పూరి చాలా టేస్ట్గా ఉంది. అండ్ మాకు కూడా ఎక్కువ నచ్చింది పూరి. అక్కడ పూరి చట్నీ సూపర్, సూపర్ కాంబినేషన్. నువ్వు తిను. అండ్ ఫైనల్గా మన కొబ్బరి టిఫిన్స్ అయితే మనం తినడం కంప్లీట్ చేసాం, అయ్యింది. అండ్ అక్కడైతే మాకు చాలా నచ్చింది టేస్ట్, అండ్ ఇక్కడ కూడా చాలా నచ్చింది టేస్ట్, అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా నచ్చింది. అండ్ టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పూరి అయితే ఎస్పెషల్లీ చాలా బాగుందన్నమాట. అండ్ దాంతో బఠానీ ఇచ్చిన చట్నీ చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్. బాయ్.